అమర్ ఇంకా పెళ్లికి కావాల్సిన బంగారం కోసం మనిషిని పిలిపిస్తాడు. అప్పుడే మనోహరి పార్థుని అందరినీ హాల్లో గ్యాదర్ అవ్వమని చెప్తాడు. ఇంకా అందరూ వస్తారు. ఇతను ఎవరు అమర్ అని పార్థు అనగానే, ప్రసాద్ అని నాకు తెలిసిన అతను జ్యువెలరీ మేనేజరు. మనోహరి పెళ్లికి జ్యువెలరీ కావాలి కదా, తనకు కొన్ని డిజైన్స్ తీసుకొచ్చారు, నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకో అని చెప్పి అమర్ అని బాగి పక్కన చాలా సంతోషపడుతుంది. ఇంకా ఒక నిమిషం ఆలోచించి మొత్తం అంతా క్యాట్లాగ్ మొత్తం చెక్ చేసి నగలని చూస్తుంటది. ఆ తర్వాత చూసి, ఇదిగో నాకు ఏమి వద్దు అమర్ అని మనోడు అనమాట. ఒక్కసారిగా అమర్ భార్య తోడు పిల్లలు పాదు కంగారు పడి ఇంక మనోని చూస్తూ ఉంటారు. ఇంకా క్యాట్లాగ్ పెట్టేసి మనో అనగానే, నీకు డిజైన్ నచ్చిపోతే వేరే డిజైన్స్ తెప్పిస్తాను మనోహరి. అమర్ అనగానే, డిజైన్స్ గురించి కాదు అమర్, అరుంధతి ఫోటో చూస్తూ ఆరు చనిపోయే ముందు నాకు ఒక మాట చెప్పింది అని మనోరంగానే, ఏంటని అమర్ అడుగుతుంటారు. నీ పెళ్లికి వేరే నగలు ఏం కొనొద్దు అని చెప్పింది, నా పెళ్లికి తన నగలు పెట్టుకోమని చెప్పి ఆరు నాకు చెప్పింది అని మనోరణ మాటలకి ఒక్కసారిగా బాగి రాత్రి పిల్లలు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా పాదుకి ఏం అర్థం కాదు, ఇబ్బందిగా చూస్తుంటాడు. అమరేమో ఆయమలో మనోర్ మాటలు వింటూ ఉంటాడు. ఇంకా ఎవరికేం అర్థం కాదు. ఇంకా మనోర్ ప్లాన్ ఏంటో అర్థం కాక బాగి చాలా టెన్షన్ పడుతూ షాక్ లో చూస్తూ ఉంటాడు.